నమస్తే. ఏపీ 01 న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నది అనంతపురం జిల్లాలోని సప్తగిరి సర్కిల్ నుంచి బస్టాండ్కి వెళ్ళే మార్గంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి సీసీ రోడ్ల యొక్క నిర్మాణ వ్యవహారం, వాటి శైలి. ఎక్కడైనా కానీ ఒక రోడ్డులో నిర్మాణాలు కొనసాగుతుంటే మరోవైపు వాహనాల రాకపోకలకు మరి అవకాశం ఇచ్చేటువంటిది ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 2 లైన్ల కూడలిలో మొత్తం 2 లైన్లు ఒకటేసారి పనులు చేపడితే మరి రాకపోకలు వాహనాలు అయితేనేమి, ప్రజా జీవనం అయితేనేమి, తర్వాత వచ్చి వ్యాపార కూడళ్ళు, రోడ్డుకు అటు ఇటు ఉన్నటువంటి వ్యాపారాల కూడళ్ళ యొక్క వ్యవహారం అయితేనేమి ఎంత కష్టతరంగా ఉంటుందో అర్థం చేసుకోవడం లేదని అధికారులను ప్రజలు విమర్శిస్తున్నారు. ఒకేసారి మరి 2 లైన్ల కూడలిలో పనులు చేపడితే ఎలా అని ప్రజలు విమర్శిస్తున్నారు. మరి తద్వారా ఒక్కొక్క రోజు పెద్ద దుకాణాల్లో లక్షలాది రూపాయలు క్రయ విక్రయాలు జరిగేటువంటి అవకాశం ఉంటే మరి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం అయ్యేంత వరకు కూడా మరి వాహనదారులు కానీ, ద్విచక్ర వాహనదారులు కూడా కనీసం దుకాణాల వద్దకు వచ్చే అవకాశం ఉండడం లేదని, మరి 4 చక్రాల వాహనదారులు అస్సలుగా వచ్చి ఇదే లేకపోతే ఒకవైపు రోడ్డు నిర్మాణాలు చేపట్టితే మరోవైపు నుంచి రంగాన్ని మరి కొనుగోలుదారులు, అమ్మకందారులకు అవకాశం ఉంటుంది. మరి మరోవైపు ఏకకాలంలో 2 వైపులా నిర్మాణాలు చేపడితే ఎలాగని చెప్పి స్థానిక ప్రజలు కానీ ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు కూడా నడిచేందుకు కూడా కష్టతరంగా మారిందంటే ఇది మరి కార్పొరేషన్ ఇంజనీర్ లేక నిర్వాహకం అనుకోవాలన్నా, లేకపోతే దౌర్జన్యం అనుకోవాలన్నా, లేక కాంట్రాక్టర్ చేస్తున్న పనులకి పట్టించుకోవడం లేదనే స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా సంబంధిత ఇంజనీర్లు ఎదురుగా లేకపోయినా కానీ పనులు కొనసాగడం వల్ల మరి నాణ్యంగా ఈ రోడ్డు నిర్మాణం అవుతాయా లేదా అని చెప్పి ప్రజానీకం ప్రశ్నిస్తుంది. ఏది ఏమైనా కానీ 2 రోడ్ల నిర్మాణంలో ఒకవైపు నిర్మించడం ఎక్కడైనా ఆనవాయితీ కాగా ఏకధాటిగా 2 వైపులా రోడ్లు నిర్మిస్తే ప్రజల స్థితిగతుల యొక్క విధానం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని మరి ఒకవైపు వాహనాల రాకపోకలకు కలిగేలా చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులారా చర్యలు తీసుకుంటారా లేక కాంట్రాక్టర్ ఇష్ట ప్రకారంగా చూస్తే ఇంజనీర్లు పరిశీలన లేకుండానే మరి అవకాశాలు కల్పిస్తారా? విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నారని నిజాన్ని కూడా మరి స్పందిస్తారా లేక దాని విరోధానికి వదిలేస్తారా అధికారులారా? దీన్ని न्यूज